ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్విత్ డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. వరుసగా పెడుతున్న కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిణామాలు ఆయన విడుదల ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇక ఒక కేసులో ఊరట లభించేలోపే మరో కేసు వెలుగులోకి వస్తుండటంతో ఆయన జైలు నుంచి బయటకు రావడం మరింత ఆలస్యమవుతోంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న అంబటిని నిన్ననే గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నప్పటికీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. తాజాగా పోలీసులు దాఖలు చేసిన మరో పీటీ వారెంట్ పిటిషన్తో అంబటిని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. నిన్న బెయిల్ వచ్చిన కొద్దిసేపటికే పాత కేసు ఒకటి అంబటిని చుట్టుముట్టింది. 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు వసూలు చేసి లక్కీ డ్రా టికెట్లు విక్రయించినట్లు అప్పట్లోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ వ్యవహారంపై జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు తాజాగా కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం అంబటిపై పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 18వ తేదీలోపు అంబటిని తమ ముందు హాజరుపరచాలని సత్తెనపల్లి పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇవాళ గుంటూరు కోర్టుకు తరలించారు. ఇప్పటికే 2 కేసుల్లో రిమాండ్ పూర్తి చేసుకున్న అంబటికి ఈ సంక్రాంతి వసూళ్ల కేసులో న్యాయమూర్తి ఎలాంటి తీర్పిస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరోవైపు ముఖ్యమంత్రిని దూషించారన్న ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై ఏకంగా 36 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 41A నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు పాత కేసులను బయటకు తీస్తుండడం అంబటి వర్గీయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చినా పోలీసులు సిద్ధం చేసిన ఇతర కేసుల వల్ల ఆయన విడుదల మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అంబటి రాంబాబుకి సంబంధించిన కేసులు, వాటి విచారణ, ఆయన రిమాండ్, వీటన్నిటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మణి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మణి, మనం చూస్తున్నాం అంబటికి ఏం జరుగుతుంది అనుకోవచ్చు. వరుస కేసులు వరుసగా కోర్టులో హాజరుపరచడం, ఒకదాని తర్వాత ఒక కేసు తెరపైకి వస్తుంది. పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంతకు ముందు ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కాకుండా లక్కీ డ్రా విషయంలో ఆయనకి ఎటువంటి ఇది ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. ఎన్ని రోజుల రిమాండ్ లో ఉండే అవకాశం ఉందనుకోవచ్చు ఆ విషయానికి సంబంధించి? మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించి వరుస కేసులు వెంటాడుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే అంబటి రాంబాబు గత ఏడాది పట్టాపురం పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో పట్టాపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. నిన్న ఆ కేసుకు సంబంధించి గుంటూరు కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే అంబటి రాంబాబుకి బెయిల్ రావడంతో అటు కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ శ్రేణులతో కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ సంబరాలు చేసుకున్న కొద్దిసేపటికే మరొక పీటీ వారెంట్ అంబటి రాంబాబు మీద జారీ అయింది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లి ఆయన శాసనసభ్యులు ఉన్న సమయంలో 2023లో సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ఎవరైతే పింఛన్దారులు ఉంటారో వాళ్ళకు వచ్చినటువంటి పెన్షన్ లో 200 రూపాయలు కట్ చేసి లక్కీ డ్రా నిర్వహించారనేటువంటి ఆరోపణ నేపథ్యం అప్పట్లోనే ఆయన మీద కేసు నమోదైంది. అప్పుడు ఆయన మీద కేసుకు సంబంధించి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా అంబటి ఈ రోజు విడుదల కావాలన్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి పీటీ వారెంట్ కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు సత్తెనపల్లి పోలీసులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే ఆ కేసుకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోలేదు, ఆ కేసును ఇప్పుడు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఈ చట్టవిరుద్ధంగా లక్కీ డ్రా నిర్వహించారు. పెన్షన్దారుల నుంచి వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ లో 200 కట్ చేసి దాంతో లక్కీ డ్రా నిర్వహించడం ఇది చట్టవిరుద్ధం పూర్తిగా అంటూ కూడా గాదె వెంకటేశ్వరరావు గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టు సత్తెనపల్లి పోలీసులకు ఆదేశించింది అంబటి రాంబాబును ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలంటూ కూడా పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి పీటీ వారెంట్ ను తీసుకున్న సత్తెనపల్లి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయలుదేరారు. అయితే ఈ రోజు అంబటి రాంబాబు ఏదైతే పట్టాపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి వచ్చినటువంటి బెయిల్ నేపథ్యంలో ఈ రోజు ఆయన విడుదల కావాల్సి ఉంది. కానీ ఆయన విడుదల కంటే ముందే మరొక పీటీ వారెంట్ జారీ అవడంతో ఇప్పుడు సత్తెనపల్లి పోలీసులు అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు దూషించిన కేసులో ఆయనకి
బెయిల్ వచ్చింది. మరోవైపు పట్టాపురం పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన కేసులో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏదైతే సత్తెనపల్లిలో జరిగినటువంటి గత 2023లో జరిగిన సంక్రాంతి సంబరాల నేపథ్యంలో లక్కీ డ్రా నేపథ్యంలో పింఛన్దారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. సంక్రాంతి వసూలు నేపథ్యంలో కేసుకు సంబంధించి ఇప్పుడు ఆయన కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనే దాని మీద అయితే ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. అంబటి రాంబాబుకి ఇప్పుడైనా సరే బెయిల్ వస్తుందా లేదా మరోసారి రిమాండ్ విధించే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ రిమాండ్ విధిస్తే కనుక మళ్ళీ తిరిగి అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉంది. మరోవైపు అంటే ఒకవేళ బెయిల్ వస్తే గనక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముఖ్యమంత్రిని దూషించిన కేసుల్లో దాదాపు 36 కేసులు నమోదయ్యి ఆయన మీద. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసులన్నీ కూడా క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఈ కేసుల నేపథ్యంలో మొత్తం ఈ ఏదైతే 36 కేసులు నమోదయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేసులకు సంబంధించి పార్ట్ 1 నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి, తొందరపాటు చర్యలు వద్దని చెప్పి హైకోర్టు ఆదేశించి నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి అంబటి రాంబాబుకి ఎటువంటి అరెస్టులు జరిగే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికి. అయితే ఈ కేసుకు సంబంధించి పక్కన పెడితే ఏదైతే గతంలో అంబటి రాంబాబు మీద నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఇప్పుడు పోలీసులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గత 2023 అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు నమోదైన కేసులు ఇప్పుడు పోలీసులు బయటకు తీశారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు కూడా విచారణకు తీసుకురావాలని చెప్పి పీటీ వారెంట్ జారీ చేసింది. నేపథ్యం ఇప్పుడు అంబటి రాంబాబును మరోసారి గుంటూరు కోర్టుకు తీసుకొస్తారు. ఈ రోజు కోర్టులో విచారణ జరిగిన అనంతరం అంబటి రాంబాబుకి బెయిల్ వస్తుందా ఆ కేసుకు సంబంధించి లేదా మరోసారి రిమాండ్ వేస్తారనేది ఒక ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది. అంటే వైసీపీ శ్రేణుల్లో కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరుస కేసుల నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాంబాబు ఇంకా బెయిల్ మీద విడుదల కాబట్టి ఇంకా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కేసు నేపథ్యంలో ఈ రోజు విచారణకు పిలుస్తారు. ఇంకా ఒకవేళ ఈ కేసులో కనుక బెయిల్ వస్తే కనుక ఇంకా పాత కేసులన్నిటి కూడా తిరుగుతోడి ఇప్పుడు మళ్ళీ మరోసారి అంబటి రాంబాబుకు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి ఎప్పట్లయితే అంబటి రాంబాబు బయటకు వచ్చే పరిస్థితి ఉన్నట్లు మనకి కనిపించట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దూషించిన కేసులకు సంబంధించి తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ గతంలో ఏవైతే కేసులు ఉన్నాయంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులు కావచ్చు, లేదంటే ఇట్లా సత్తెనపల్లిలో లక్కీ డ్రా నిర్వహించిన కేసులకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి కేసులు ఇంకా చాలా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. వాటన్నింటి కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కేసులు ఒకదాని తర్వాత ఒకటి కేసులన్నీ కూడా బయటకు రావడంతో ఇప్పుడు అంబటి రాంబాబు ఎప్పుడు విడుదలవుతారనేది ఒక ప్రశ్నార్థంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ రోజు అంబటి రాంబాబుని గుంటూరు కోర్టుకు తీసుకొస్తారు. కోర్టులో కూడా విచారణ చేసిన అనంతరం అంబటికి బెయిల్ వస్తుందా లేదంటే మరోసారి రిమాండ్ విధిస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే అంబటి రాంబాబుని ఇప్పుడు సత్తెనపల్లి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ మణి.